సహోదరులు ఐక్యతగా ఉండటము ఎంత మేలు, అంత దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవలేవు. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయం చదివాం కదా. 5:5లో మనం ప్రేమ కుమ్మరించనే మాట ఉంది. 5:8లో ఇంకో మాట ఉంది, చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అయితే దూరస్థులము, విగ్రహారాధనము, పాపులము, దేవుని ప్రజలతో పోల్చదగిన వారం కాదు. అన్ని జనులము కానీ చదవమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఇప్పుడు శిలువ మీద వేలాడ చూపిన దొంగ ఎలాంటి వాడు? దొంగే కదా, అన్యాయం చేసిన వాడే కదా, కొంపలు కూల్చిన వాడే కదా. ఎంత చెడుతనం తన జీవితంలో ఉన్నది. చెడుతనం తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తోత్రం. అతను ఏమంటున్నాడు, నీవు నిజముగా నన్ను అంగీకరించావు గనక నీవు నేడు నా పరదేశంలో ఉంటావు. ఎంత క్షమాపణ చూడండి. శత్రువు నిన్ను కోరి నీకు అపకారం చేసిన శత్రువు, నిన్ను మోసం చేసిన శత్రువు, అది ఒకవేళ కొన్నిసార్లు నీ ఇంట్లోనే ఉండవచ్చు, నీ కుటుంబంలోనే ఉండవచ్చు. నిన్ను ప్రేమించిన వాడు లేకపోవడం, అనేకమైన ఆత్మహత్యలు మనం చూస్తున్నాం కదా. ఆత్మహత్య కారణం ఏంటి? అసలు మొట్టమొదటి వాళ్ళ కుటుంబమే. వాళ్ళ కుటుంబంలో ఏ ప్రేమ లేదో, దేవుని ప్రేమ లేకపోవడం చేత ఏం చేస్తున్నారంటే తరుముతున్నారు ప్రజలను. ఎలా తరుముతున్నారు? ఇది అది 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 అలాంటిది ఇలాంటిది అని హృదయాలను గాయపరిచేస్తున్నారు, గాయపరిచి తరిమేస్తున్నారు. అయితే యేసు లోపాలను సరిచేయటానికి వచ్చాడు. ఏది తక్కువైందో ఆ లోపాన్ని సరిచేయటానికి యేసు వచ్చాడు. అందుకని ఈ మార్గంలో నడుస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్క ఉమ్మడిగా ఇతరుల మీద దాడి చేసి వారు ఏమవుతారు? ఆత్మహత్య చేసుకోక ఏమైపోతుంది? అందుకని ప్రియ దేవుని పిల్లలారా, ఎవరిని గాయపరచొద్దు, ఎవరి హృదయాన్ని గాయపరచొద్దు, ఎవరి మీద రాళ్ళేయద్దు, ఎవరి మీద నింద మోపొద్దు, ఎవరిని అన్యాయంగా తిరస్కరించద్దు. నోటి మాట చేత పాపం చేస్తే ఆ పాపం శాపమైపోతుంది. నోటి మాట చేత కూడా పాపం చేయొద్దు, ఎవరిని దూషించవద్దు, ఎవరిని నిందించవద్దు, ఎవరి మీద అభాండాలు మోపవద్దు. నిన్ను వల్లే చెప్పండి, నీ పొరుగువారిని దేవుని స్తోత్రం. నీ కుటుంబస్తులనే కాదు, ఈ పొరుగువాడంటే నీ కుటుంబమే కాదు. దేవుని స్తోత్రం. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట. చదవమ్మా. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు ఆ ప్రేమను మన మీద కనపరచకపోతే, సిలువ ప్రేమను మన మీద కనపరచకపోయినట్టయితే మనం ఏమయ్యే ఉండడం? పాపులుగానే మిగిలిపోయాం. శాపగ్రస్తులుగా మిగిలిపోయాం. శాపగ్రస్తులుగా మిగిలిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకానికి వెళ్ళిపోయాం. ఆ ప్రేమ ఏం చేసింది? ఆ సౌధంలో ఉన్న, రాజసౌధంలో ఉన్న ముల్లోకాలకు అధిపతి అని పరిపాలన చేస్తున్న ఆ ప్రేమ ఏం చేసిందంటే, ఒక్కసారి నశించిన ఆత్మల దగ్గరికి ఆ ప్రేమ దిగి వచ్చింది. వాళ్ళని లక్ష్య పెట్టలేదు. నువ్వు మనీ కుమారుడు కదా, వడ్లవాడి కుమారుడు కదా, నువ్వు మా వీధుల్లో తిరగలేదా, మా పశువుల పాకలు పుట్టలేదా
అన్నారు, కానీ ఆ ప్రేమను గుర్తించలేకపోయారు. గుర్తించకపోయినా సరే ఆయన బాధపడలేదు. కానీ దేవునికి స్తోత్రం, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ప్రత్యేకంగా పిలిపించాడు. అందుకనే పిలుపులో భాగమే ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్తమైన వారు. మీరు ఎలాంటి వాళ్ళైనా సరే, ఏ భారములో ఉన్నా సరే, ఏ పాప భారములో ఉన్నా సరే, చెడ్డ జీవితంలో ఉన్నా సరే, ఎంత దూరస్తులుగా ఉన్నా సరే, నన్ను ఎన్నిసార్లు తిట్టించినా సరే, నన్ను ఎన్నిసార్లు దూషించినా సరే, మీరు అనుమానపడవద్దు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆ ప్రేమ ఏం చేస్తుంది? పిలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇద్దరు మనుషులు ఉరి తీసుకున్నారు బైబిల్ గ్రంథంలో. ఒక ఆయన అహీతోపెలు అంటే మరి అనుచరుడు, దావీదుకి మంచి అనుచరుడు, గొప్ప అనుచరుడు, అన్ని విషయాల్లో కూడా ప్రణాళిక సిద్ధం చేసే వ్యక్తి. అయితే కూడా దేవునికి స్తోత్రం, అబ్షాలోము వచ్చి కుట్ర చేసి ఆ కుట్రలో బాలిభాగస్తుడుగా ఇతడు వెళ్ళిపోతే అప్పుడు అన్నాడు, దేవునికి స్తోత్రం, మేము అతను చంపుతాం. దావీదు స్నేహితులు అన్నారు, వద్దు, చంపొద్దు, దేవుడు అట్లా చేయమన్నాడేమో. అహీతోపెలు ఆలోచనను వ్యర్థం చేయి ప్రభువా, అహీతోపెలు ఆలోచన వ్యర్థం చేయి ప్రభువా అన్నాడు. అహీతోపెలు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రెండో వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని స్తోత్రం, 30 వెండి నాణాలకు ప్రభు అయిన యేసుక్రీస్తుని అమ్మివేసిన వ్యక్తి, యేసుక్రీస్తు బొంకిన వ్యక్తి. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేంటి చెప్పండి? దేవుని స్తోత్రం, పేతురు. బొంకిన పేతురుని రక్షించాడు. ఎలాంటి వ్యక్తినైనా సరే మనము రక్షించడానికి తగినటువంటి భారం కలిగిన వాళ్ళగా ఉండాలి. కానీ ఎవరు వ్యక్తి జీవితాన్ని నిందలు మోపటం కానీ, నేరాలు మోపటం కానీ, పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని రహస్యంగా అభాండాలు వేయటం కానీ మన జీవితంలో ఎంత మాత్రం తగిన విషయం అది. అందుకనే దేవుని స్తోత్రం, యేసు ఎంత ప్రేమించాడో తెలుసా? మననే తను నిజముగా తన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించి శిలువ మీద వేలాడ తీయబడి, దేవునికి స్తోత్రం, అనేకమైన కొరడాల దెబ్బలు తిని, అనేకమైన ముళ్ళ కిరీటం యొక్క బాధ అనుభవించి రక్తశక్తమైపోయి దేహం ఒక నుంచి రక్తము కారుతూ అయ్యో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు అంటున్నాడు ఒక్క మాట, తండ్రి. చెప్పండి, అందరూ చెప్పండి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు? ఏరికి తెలియదు. ఏ ప్రేమది? ఏ ప్రేమ? కొట్టిన వాడిని, నిందించిన వాడిని, దూషించిన వాడిని, సిలువ వేస్తున్న వాడిని, సిలువ మీద చంపి వేస్తున్న కానీ తండ్రి క్షమించమని చెప్పి వేడుకునే ప్రేమ అది దేవుని ప్రేమ. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు విరోధంగా ఏది చేయొద్దు. ఎందుకంటే దేవుని స్తోత్రం, ఇది క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో సంఘ సభ్యులందరూ ఏంటి చెప్పండి? మనందరం క్రీస్తు శరీరంలో అవయవములు. అందుకని ఈ శరీరం ఎప్పుడైనా సరే ఈ చెయ్యి కోపం వచ్చి ఈ చేతిని కొట్టిందా, క్షమించే మనసు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చదువుకుందామా? యోహాను సువార్త 15:9-10 వచనాలు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. ఆమేన్. తండ్రి నన్ను ఎలా ప్రేమించాడు? ఆ ప్రేమ ఎవరి మీదకి వచ్చింది? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమలో వ్యత్యాసం లేదు, నా ప్రేమలో ఎక్కడ తేడా లేదు, నా ప్రేమలో ఏమి లోపం లేదు. ఒకరిని ఎక్కువ ప్రేమించడం, ఒకరిని తక్కువ ప్రేమించడం అనేది నా ప్రేమలో లేదు అసలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక్కరి కోసం క్రీస్తు శిలువ మీద చనిపోలేదు. ఒక జాతికి, యోధా జాతి కోసమే చనిపోయినట్టయితే మనం అనిజులైన మనం దూరస్థులం అయిపోయేవాళ్ళం. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ఉన్న పుట్టిన ప్రతి వాళ్ళ కోసం, పుట్టబోతున్న ప్రతి వారి కోసం కూడా ఆయన రక్తపు వెల చెల్లించేశాడు. దేవుని స్తోత్రం. తండ్రి నన్ను ఎలా ప్రేమించానో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఆమేన్. ఆ ప్రేమ నుంచి అటు ఇటు కదలవద్దు. ఇంకా నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. ఆమేన్. మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. దేవునికి స్తోత్రం. అలా ప్రేమించిన వాళ్ళని ఒకళ్ళిద్దరిని చూద్దాం మనం. 1 సమూయేలు 24వ అధ్యాయం 13 దగ్గర నుంచి చదువు.
పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును కాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. వాళ్ళ జీవితంలో సంపదగినటువంటి శత్రువు దావీదు చేతికి దొరికిపోయాడు. ఎవరా శత్రువు? రాజు. రెండోది ఏంటి? ఏమవుతాడు? మామ. ఎంత తరిమాడు? దిక్కులేనట్టుగా తరిమేశాడు. మామ తరిమాడు, కొడుకు కూడా తరిమాడు. ఎందుకంటే ఎన్నిగది అరణ్యానికి కొడుకు పారిపోయాడు. దేవుని దావీదు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే కొడుకు హఠాత్తుగా సైన్యాన్ని పోగు చేసుకుని దండయాత్ర చేయడానికి కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చినప్పుడు అక్కడ పారిపోయాడు అనమాట. దేవుని స్తోత్రం. పారిపోయి ఇలా తరుముతున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి సైనికులు శంఖానివర్తినికి పోయారని చెప్పి రాయబడి ఉంది. అయితే కూడా ఇక్కడ ఉన్నటువంటి కావలి వారు ఎవరు లేరు. అప్పుడు దావీదు సైనికులు చూసి మంచి అవకాశం ఇచ్చాడు. రాజా, మంచి అవకాశం దొరికింది. నేను తరిమిన స్నేహితుడు దేవుడు నీ ఆ స్నేహితుడిని విరోధి అయిన వాడిని ఏం చేశాడు? అప్పగించేశాడు. ఈ రోజున అయిపోయింది. ఒక్క మాట సెలవిస్తే సౌలు త్వరగా తీసుకొస్తాం, సౌలు తలవేస్తాం. ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడండి రాజు అవ్వడానికి. ఎన్ని పరీక్షలు కావాల్సి వచ్చిందండి. ఎంతమంది తరంపడ్డాడండి. తరంపడిన ఎవరి వల్ల కాదు. దేవుని ఉద్దేశం, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నేను అతన్ని కనుక్కున్నాను, అతనికి రాజ్యం ఇస్తానని చెప్పిన దేవుడు అతనికే రాజ్యం ఇచ్చాడు. అందుకని దేవునికి స్తోత్రం. యెహోవా చేత అభిషేకించిన వారిని ముట్టద్దు, తరమద్దు, ముట్టద్దు. అతను వస్త్రం చింగు కోసుకెళ్ళేందుకు పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరు? దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. ఎంత ప్రేమించాడో చూసారా? దేవునికి స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? చంపేసేయాలి. శేషం కూడా కనపడకూడదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి వలన మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం ప్రేరేపించిన ఆ ప్రేమకు మనం బద్ధులమై ఆ ప్రేమ చొప్పున ఆ వాక్యమును గైకొని మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఎందుకు చంపాడు? ఆయన అర్పణ అంగీకరించాడు, ఈయన అర్పణ అంగీకరించలేదు. ఇప్పుడు ఎన్ని అడగొచ్చు కదా, ఏమని? నువ్వేం చేసావురా తమ్ముడు? అర్పణ అంగీకరించారు, నాది అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? నేను కూడా దిద్దుబాటు చేసుకుంటాను, మనసు మార్చుకుంటాను అన్నాడా? అనలేదు. ఆయన అంగీకరించకపోతే ఎవరిని చంపాడు? తమ్ముడిని చంపాడు. తర్వాత చదవమ్మా. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? కయ్యోను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అన్యాయం ఎక్కడా చేయొద్దు. అనవసరమైన విషయాలు. భార్యాభర్తలు ఒక్క దేహము, భార్యాభర్తలు ఒక్క మనసు కలిగి ఉండండి. ఎందుకంటే 2 మనసులు ఉంటే చాలా ప్రమాదం. ఎవరిష్టం వచ్చినా ఆలోచించింది. నీ భార్యకు నీవేం చేస్తున్నావో చెప్పు. దేవునికి స్తోత్రం. నీవు ఎక్కడికి వెళ్ళావో నీ భార్యకు చెప్పు. ఆమె అడిగి దండేంటి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. పలానా చోటకు వెళ్ళాను, పలానా చోటకు వస్తున్నాను, ఈ డబ్బులు ఏం చేసావో నీ భార్యకు చెప్పు.
దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే నీ భర్తతో ఎక్కడ సమాధాన పడాలో, భర్తకి ఎక్కడ లోబడి ఉండాలో ఆ మాట ప్రకారం భార్యాభర్తలు జీవించి ఒకరికొకరు ప్రేమించుకుంటూ, భార్య అయితే భర్తకు లోబడుతూ జీవించే జీవితం ఉంటుంది చూడండి. ఆ జీవితంలో ఏం తొందరలు ఉండవు, ఏం తొందరలు. దేవుని స్తోత్రం. దేవుడు వారి మధ్యలో ఉండి వారిని నడిపిస్తారు. అనేక మంది ఆత్మహత్యల కారణం ఏంటంటే కరువు కాలంలో, ఇబ్బందుల కాలంలో విపరీతమైనటువంటి వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. విపరీతమైన వడ్డీలకు తెచ్చుకొని ఆ వడ్డీని చెల్లించలేక ఏం చేస్తున్నారంటే ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు ముగ్గురు 2-3 కేసులు నా దగ్గరికి వచ్చినాయి ఈ వారంలో. ఆత్మహత్య చేసుకున్నారని 2-3 కేసులు వచ్చినాయి. ఆత్మహత్య చేసుకోవద్దు, నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పి గట్టిగా నేను వారికి హెచ్చరిక చేశాను. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, క్షణికమైన ఉద్రేకము చేత కొంతమంది ఏం చేస్తున్నారంటే కోపం ఆపుకోలేక, మనసులో ఉన్నటువంటి ద్వేషం ఆపుకోలేక, పగన ఆపుకోలేక ఏం చేస్తున్నారంటే మరణమే శరణ్యము అని అనుకుని ఏం చేస్తున్నారో తెలుసా, మరణానికి వెళ్ళిపోతున్నారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ప్రేమించి నీకోసం దిగి వచ్చి తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన దేవుడు నీ హృదయంలో ఏముంచాడు? తన ప్రేమను ఉంచాడు. తన ప్రేమ చేత నీ హృదయాన్ని నింపాడు. అందుకని అన్ని విషయాల్లో కూడా ప్రేమ కలిగి ఉండండి. శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయమంటున్నాడు? ఆహారం పెట్టండి. దప్పికొని ఉంటే నీళ్ళు ఇవ్వండి. శత్రువు ఏది వస్త్రాలు తక్కువగా ఉన్నాయనుకోండి, దేవుని స్తోత్రం పిలిచి కొని 4 వస్త్రాలు కొని, 2 చీరలు కొని, లేకపోతే ఏదో ఒకటి వారి అవసరం తీర్చండి. ఒకరికొకరు సహకారంగా ఉండాలి సంఘంలో. దేవుని స్తోత్రం. సహోదరులు ఐక్యతగా ఉండటము ఎంత మేలు అంత. దేవుని స్తోత్రం. అందుకనే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం మీకు అర్థమైందా? దాని భావం అర్థమైందా? పాతాళ లోకపు గడియలను విరక్కొట్టి, పాతాళ లోకపు ద్వారాలను పాడు చేసి, పాతాళంలో ఉన్న మనుషులను పరలోకంలో చేర్పించగలిగిన శక్తి ఎవరికి ఉంది? కొత్త సంఘానికి. ఆ ప్రేమ కలిగి ఉంటేనే. ఏ ప్రేమ? దేవుని ప్రేమ మనం కలిగి ఉంటేనే ఆ దేవుని ప్రేమ ద్వారా అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకని ప్రేమించిన లాజరు కుటుంబానికి వెళ్ళాడు. ప్రేమించిన లాజరు కుటుంబానికి ప్రభు అయిన యేసు వెళ్ళి అంటున్నాడు, ఇప్పటికే చచ్చిపోయాడు కదా, మా ఇంటికి ఎందుకు వచ్చావు అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. ఆ భారం అలాంటిది, ఆ దుఃఖం అలాంటిది. మార్తా దేవుని స్తోత్రం. నమ్మిన ఎడలా చెప్పండి, నమ్మిన ఎడలా దేవుని కార్యం చూస్తావు. నువ్వు నమ్ము. ప్రతిదానికి నిరాశ చెంది, ప్రతిదానికి కృంగిపోయి, ప్రతిదానికి ఆత్మహత్య చేసుకుంటాను, ప్రతిదానికి నాకెవరున్నారు, నన్ను ఎవరు ఆదరిస్తున్నారు, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, నాకెవరు సాయం చేస్తారని కుంగిపోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నేనున్నాను. ఈ రోజు నుంచి నా మనసు మార్చుకుంటున్నాను. కుంగిపోయిన వారి దగ్గరికి వెళతాను, అలసిపోయిన వారి దగ్గరికి వెళతాను, సమస్యల వారికి మనసు చెదిరిపోయిన వారి దగ్గరికి వెళతాను, మరి జీవితం మీద విరక్తి చెందిన వారి దగ్గరికి నేను వెళతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గొప్ప పని. అందుకని సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవలేవు. దేవుని స్తోత్రం. అనేక మంది పాతాళంలో బందీలుగా ఉన్నారు. ఇప్పటికీ ఆ పాతాళంలో బందీలను విడిపించడానికి తగిన శక్తి ఎక్కడుందంటే ఐక్యతగా లేని సంఘములో. ప్రేమ, దేవుని ప్రేమ సంఘములో ఎక్కడున్నదో ఆ ప్రేమ ఎంత లోపలికైనా వెళ్ళిపోతుంది. ఎలాంటి వ్యక్తినైనా రక్షించండి. దేవుని స్తోత్రం. దేవుని వచనం ఏమి చెబుతుందంటే, దేవుని స్తోత్రం, విశ్వాసమునందు బలవంతులుగా ఉండండి, ప్రేమ చూపించండి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ఉన్నాయి. ఈ 3 శ్రేష్టమైనది ఏది చెప్పండి? ప్రేమే శ్రేష్టమైందని దేవుని లేఖనం చెబుతుంది. అందుకనే దేవుని స్తోత్రం. 1 యోహాను 4:16, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఎంత చక్కగా చెబుతున్నాడో తెలుసా? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై. ఎరగటం మాత్రమే కాదు, ఆ ప్రేమను రుచి చూచారు. ఆ ప్రేమ పూర్ణులై ఉండాలి వాళ్ళు.
చదవమ్మా. దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఆమేన్. ప్రేమ ఎక్కడుందో దేవుడు అక్కడ ఉన్నాడు. ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండండి, అటు ఇటు తొలగొద్దు. ఉదాహరణకు దావీదుకి ఏం చూపించాడో ప్రేమ ఉందో లేదో తెలిసిపోయింది. ఉందా లేదా సౌలు మీద ప్రేమ? తరుముతున్నాడనే బాధ ఉన్నప్పటికి కూడా, దిక్కులేని వాడిని చేశాడనే బాధ ఉన్నప్పటికి కూడా దేవుని ప్రేమ అతన్ని వెంటాడుతూనే ఉంది. అందుకని ఎవరైనా నీకు హాని కలుగు చేస్తే, ఎవరైనా నిన్ను తరుముతూ ఉంటే, ఎవరైనా నీకు హాని కలుగు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ప్రేమించు, అంతే. దీవించు, అంతే. శపించే వాక్కు నీ నోట్ల నుంచి రాకూడదు. దేవుని ప్రేమ ఉండచోట దేవుని స్తోత్రం, శపించే ఏది కూడా ఉండకూడదని లేఖనం చెబుతుందన్నమాట. అందుకని ఇంకొక ఉదాహరణ కూడా చెప్పి ముగిస్తాను. యోసేపుని అమ్మేశారు అందరూ కలిసి. అమ్మేశారా? అందరూ ఏక మనసు కలిగి. చెడు చేయటంలో ఎంత ఏక మనసు కలిగి ఉంటారో చూడండి. మంచి చేయటంలో అంత ఏక మనసు రాదు, చెడు చేయటంలో అంత ఏక మనసు కలిగి ఉంటారు. దిక్కులేని వాడయ్యాడు. ఏమైపోయాడు? పొతిబరింటో బానిస పిల్లవాడుగా పనిచేశాడు. బానిస పిల్లవాడుగా పనిచేసిన తర్వాత దేవుడు ఒక ద్వారం తెరిచాడు. దేవుని స్తోత్రం. ఎన్నో అగసాట్లు పడిన తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు ఒక దారిని కలుగజేశాడు. దారి తెరిచినప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చాడు. మరణంలో నుంచి జీవంలోకి దాటి వచ్చేసిన తర్వాత దేవుని స్తోత్రం, తన సహోదరులందరూ ఆహారం కోసం తన కోసం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని మంచి మాటలు మాట్లాడి, ఏ మాటలండి? నన్ను చంపారు, నన్ను ఇబ్బందులు పెట్టారు, మిమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తాను? చెరసాలలో వేస్తాను. రాజు అయ్యాడు, చెరసాలలో వేస్తాను అనలేదు. ఏడ్చి కన్నీళ్లు కార్చి వాళ్ళ రోకలు వాళ్ళ సంచుల్లోని పడవేసి వాళ్ళు ఏం చేశారో తెలుసా? కావలసిన ధాన్యం ఇచ్చి పంపించేశాడు. సంపదగిన శత్రువు నీ చేత దొరికినప్పుడు నువ్వు ప్రేమిస్తావా చంపిస్తావా? చెప్పండి. ద్వేషం అనేది చచ్చిపోయింది, పగ అనేది చచ్చిపోయింది. ఏముంది మనలో? ప్రేమ. నీలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ చేత ఈ ప్రపంచాన్ని నడిపించాలి. ఒక వర్గాన్ని ప్రేమించడం కాదు, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించిన వారిని కూడా, నీ పగవారిని కూడా ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు. నీకు శత్రువులు ఎందుకున్నారు? యేసు నీ హృదయంలో ఉంటే నీ శత్రువులు ఎవరున్నారు? ఎందుకు ఆ శత్రువుని జ్ఞాపకం చేసుకున్నావు? ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దు? శత్రువుని జ్ఞాపకం చేసుకోవద్దు. మిత్రుడుగానే భావించు. నీకు హాని చేసినా కానీ అతన్ని మిత్రుడుగానే భావించు. నీకు హాని చేసినా కానీ, నీ కీడు చేసినా కానీ, యేసు వీళ్ళని రక్షించు, ఈ పాపం వాడ మీద మోపవద్దు అనే మాట తప్ప ఇంకో మాట వద్దు. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలంలో మనలో ఉన్న చెడుతనాన్ని మార్కు సువార్తలో చూసాం కదా. చెడ్డ బుద్ధులు, చెడ్డ లక్షణాలని తీసివేసి మన హృదయాన్ని శుద్ధి చేసి మన హృదయంలో ఏం పోసాడు? చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని ప్రేమతో నింపేశాడు. క్రమ్మరించాడని ఉందా? ప్రేమ పోసాడని ఉందా? క్రమ్మరించాడు. నిండారా 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 నిండారా, దాంట్లో ద్వేషం లేకుండా, పగ లేకుండా, దానిలో కుచితం కొల్లు ఏమి లేకుండా నిండిపోయింది. దేవుని ప్రేమతో నింపబడిన వారం మనం, దేవుని పిల్లలము, పరలోక రాజ్య వారసులము. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించని వలసిన చోట క్షమించండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రార్థించవలసిన చోట ప్రార్థన చేయించండి. లోబడవలసిన చోట లోబడండి. దేవునికి స్తోత్రం. ఎవరికి ఏ విధంగా హాని చేయకుండా అందరినీ సమానంగా ప్రేమించి అన్ని విషయాల్లో కూడా దేవుడు నీ ప్రేమ తన ప్రేమను ఎక్కడ కుమ్మరించాడు? నీ హృదయంలో కుమ్మరించాడు కనుక నీ వెళ్ళి, ఇదిగో దేవుని ప్రేమ, లోకానికి సాటి చెప్పు, ఇదిగో దేవుని ప్రేమ నా హృదయంలో ఉన్నదని ఎండి కుంగిపోయిన వాళ్ళని, అలసిపోయిన వాళ్ళని, మరణపాశంలో ఉన్న వాళ్ళని, చెడుతనంలో ఉన్న వాళ్ళని, భయంకర విగ్రహాదంలో ఉన్న వాళ్ళని, దేవునికి దూరస్తులైన దగ్గరికి వెళ్ళి ఆ ప్రేమను ప్రకటించు.
మొట్టమొదటి నీకు వారు శత్రువులుగానే ఉంటారు, శత్రువులుగా ఉంటారు. కానీ దేవునికి స్తోత్రం, నువ్వు మాత్రం ఎవరి పట్ల శత్రుత్వం కనపరచొద్దు. మనం మాత్రం ఎవరిని శత్రువుగా ఎంచొద్దు. అందరూ లోకములో నశించిపోతున్న యేసు ప్రభు పేరేంటండి? పాపుల స్నేహితుడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? స్నేహితులే శత్రువులా? మన ఇంటి మీద రాళ్ళు వేసిన దేవునికి స్తోత్రం, నీ పేరు చెడ్డదని కొట్టివేసినా సరే నీవు స్నేహితుడిగానే ఎంచు, నీ పొరుగు వాడిని ప్రేమించు. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ మనసులో నెమ్మదిగా ఉందా? పగ ఉన్నంతసేపు, దేహం ఉన్నంతసేపు మనసులో ముళ్ళుండట్టే, ఏదో ఒక మనసులో చెడుతనం దాచుకున్నట్టే. అందుకని పగబెట్టుకోవద్దు. క్షమించాల్సిన చోట క్షమించు. దిద్దుబాటు చేసుకోవాల్సిన చోట, ఒకవేళ నీ ప్రేమ తక్కువైతే దిద్దుబాటు చేసుకుని, ప్రభువా ఆ ప్రేమతో నన్ను నింపు, ఆ ప్రేమకు నన్ను కూడా వారసులుగా చేయని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదామా? దేవునికి స్తోత్రం. అందుకని ఒక్క నిమిషం తల వంచితే ప్రార్థన చేసుకుందాం. నీ ముందు నిలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూసావా? ఇప్పుడు నీకోసం ఏం చేశాడు, ఎంత త్యాగం చేశాడో చూసారా? పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు. శాపగ్రాహి అయి తను మన శాపాలను, మన పాపాలన్నీ శిలువ మీదకు మోసుకొని వెళ్ళిపోయాడు. అందుచేత ఆయన అంటున్నాడు, శిలువ వేసిన వాడిని చూసి అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదని వాపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాడు చేసింది అన్యాయమే, వారు చేసిన దుష్టత్వమే, వారు చేసిన నీచమైన పనే. వాళ్ళు కోరుకుంది ఎవరిని కోరుకున్నారు? బరబ్బను కోరుకున్నాడు. యేసుని సిలువేయమన్నారు. గొప్ప అద్భుతాలు చేసి, గొప్ప ఆశ్చర్యాలు చేసి, పరలోకము నుంచి దిగివచ్చిన వాడు అని చెప్పబడిన యేసుని సిలువేశారు. నిజంగా చూసారా? అట్టి సమయంలో యేసు అన్నాడు, ఎవ్వరూ నా వలన నరకానికి వెళ్ళటం లేదు. తండ్రి వీడిని క్షమిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను. తండ్రి మీరు కూడా క్షమించాలి, దీనివలన వీరందరూ నరకానికి వెళ్ళకూడదు అని వేడుకున్నాడు కదా. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ప్రేమను మనం గుర్తెరిగిన మన జీవితంలో ఆ ప్రేమకు మనం వారసులము కనుక, ఆ ప్రేమను పొంది ఉన్నాము కనుక, ఎక్కడ ఆ ప్రేమ లేని స్థలం ఎక్కడుందో, ఆ కఠిన హృదయాలు ఎక్కడున్నాయో, ఆ మారుమనసు పొందని హృదయాలు ఎక్కడ ఉన్నాయో, నీ మీద వాళ్ళు నేరం మోపినా, నీ మీద రాళ్ళు వేసినా, నీ పేరు చెడ్డదని కొట్టివేసినా సరే వారిని నువ్వు శత్రువుగా ఎంచొద్దు, నీ స్నేహితుడిగానే ఎంచుకో. దేవునికి స్తోత్రం. అట్టి ప్రత్యేకమైన ఉద్దేశంతో మనం ముందుకు సాగినట్టయితే ఈ సంఘమును దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. నీ కుటుంబాన్ని కూడా రెట్టింపు దీవెనతో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. నీ ఉద్దేశాలు మంచి, నీ కార్యాలు మంచివి అయితే సాతాను ఏం చేస్తాడు? శాపం నీ ఇంటికి ఎందుకు వస్తుంది? పాపం నీ ఇంటికి మీద ఎందుకు పరిపాలన చేస్తుంది? దేవుని స్తోత్రం. అందుచేత ప్రియ దేవుని పిల్లలారా, మన ఉద్దేశాలన్నీ మంచి ఉద్దేశాలు. ఈ పేదలకు మేలు చేద్దాం, విరిగిన మనసుతో పశ్చాత్తాపంతో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.